యేసు ప్రభువారు ఈ భూలోకంలో నివసిస్తున్న కాలంలో ఒక వ్యక్తి కూడా ఉంటూ ఉండేవాడు. ఆ వ్యక్తి తన కుటుంబంతో తను చక్కగా జీవిస్తూ ఉంటున్న సమయంలో ఆ వ్యక్తికి అనుకోకుండా కుష్ఠవ్యాధి సంక్రమించింది. కుష్ఠవ్యాధి సంక్రమించిన వ్యక్తిని ఏం చేస్తారంటే, ఆ కాలపు ఆచారాల ప్రకారం, వారికి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం ఆ వ్యక్తిని పాలెముకు వెలుపల, అంటే ఊరికి చివరన ఆ వ్యక్తిని ఉంచుతారు. ఆ వ్యక్తి గనక ఆ జనాల మధ్యలోకి కానీ లేకపోతే ఆ ఊరి మధ్యలోకి రావాలని అంటే ఆ వ్యక్తి నేను అపవిత్రుని కేకలు వేసుకుంటూ రావాలి. అన్క్లీన్ పర్సన్, అన్క్లీన్ వ్యక్తిని నేను అన్క్లీన్ పర్సన్ అని, అపవిత్రుని కేకలు వేసుకుంటూ రావాలి. అలా కేకలు వేసుకుంటూ వచ్చినప్పుడు ఆ యొక్క సమాజంలో ఉన్నవారు అతనికి దూరంగా వెళ్ళిపోతారు. అయితే ఒకానొక దినాన యేసు ప్రభువారు కొండ దిగి వస్తున్న సమయంలో కూడా ఈ వ్యక్తికి తన కుటుంబం గుర్తొస్తుంది. ఈ వ్యక్తికి తన కుటుంబము, తన భార్య, పిల్లలు, బంధువులు అందరూ గుర్తొస్తున్నారు. ఎలాగైనా సరే ఈ బాధ నుంచి, ఈ వేద నుంచి నేను విడుదల పొందుకోవాలని యేసు ప్రభువారి గురించి విని విశ్వాసంతో యేసు ప్రభువారిని ఎదుర్కొని యేసు ప్రభువారి ఎదురుగా వెళ్ళి, ప్రభువా నీకిష్టమైతే ఈ వ్యాధి నుంచి నన్ను విడిపించమంటే యేసు ప్రభువారు ఆయన సర్వలోక మానవాళి పాప పరిహారార్థం నిమిత్తం వచ్చిన లోకరక్షకుడైన యేసు ప్రభువారు ఆయన్ని నాకిష్టమే నిన్ను స్వస్థపరచడం అని ఆయన మీద చేయి ఉంచగానే ఆ యొక్క కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి అక్కడ శుద్ధుడవటము మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడతాం. ఈ రాత్రికాల సమయంలో అటువంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న భయంకరమైన పరిస్థితుల్లో నీ ఉండి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధానికి వచ్చావేమో, నీవు దేవుడి మీద ఆధారపడుతున్నావు గనక, నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు గనక, లోకరక్షకుడైన యేసు ప్రభు వారిని నిజమైన దేవుడు అనని నీవు గుర్తెరిగావు గనక ఆయన తప్పకుండా ఆనాడు కుష్ఠవ్యాధిగ్రస్తుడైన ఆ రోగిని స్వస్థపరచటము నాకిష్టమే అనని ఎవ్వరు ముట్టుకోరు. కుష్ఠవ్యాధిగ్రస్తుల్ని ఎవ్వరు కూడా ముట్టుకోరు. మా చిన్నతనంలో చాలా ఎక్కువగా ఉంటుండే వారు తోపుడు బల్ల మీద వారిని తీసుకెళ్తూ ఉండి ఎవ్వరు ముట్టుకోరు. అలాంటిది యేసు ప్రభువారు ఆ వ్యక్తిని ప్రేమించి నాకిష్టమే శుద్ధుడు కమ్మనని యేసు ప్రభువారు చెప్పగానే ఆయన మాట వల్ల సర్వ సృష్టి సృజించబడింది గనక, ఆయన మాటలో శక్తి ఉంది గనక ఆ వ్యక్తి శుద్ధుడయ్యి విడుదల పొందుకొని దేవుణ్ణి మహింపరుస్తూ తన కుటుంబంతో కలిసి జీవించాడు. జీవనామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా ఆయన మాట మీద ఆధారపడితే, నీవు కూడా ఆయన మాటను నమ్ముకొని వచ్చావు గనక ఆయన తప్పకుండా ఆయన మాటలతో మనందరినీ బలపరచును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. మరొకసారి చదవమ్మా. ఇర్మియా గ్రంథము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను దానికి ఆరోగ్యమును, దానికి అని అంటే నాకు అని మనం అనుకోవాలి, దానికి అని అంటే సంఘమునకు అని అనుకోవాలి, దానికి అని అంటే మన కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారేమో వారిని జ్ఞాపకం చేసుకోండి, అక్కడ వారిని తలుచుకోండి. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. మీరు అనుకోవచ్చు, నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి నేను మెడిటేషన్లో ఉన్నాను, మందులు వాడుతున్నాను, రకరకాల
టెస్టులు నేను చేయించుకొని వాటికి అనుగుణంగా నా యొక్క డైట్ నేను ఫాలో అవుతున్నాను, అయినా సరే నా యొక్క నేను ఆరోగ్యం పొందుకోలేక నా శరీరం క్షీణించిపోతుందని నువ్వు అనుకుంటున్నావేమో. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వాక్కు ద్వారా, ఆయన వాక్కు ద్వారా మనల్ని ఈ రాత్రికాల సమయంలో బలపరుస్తున్నాడు. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుతున్నాను. మనం రకరకాల ఫుడ్ తింటూ ఉంటాం. దేహ దారుణ్యం కోసం, బలం కోసం ఆహారం తినటం మంచిదే. మనం ఎంత ఆహారం తిన్నా, ఎన్ని డైట్లు ఫాలో అయినా సరే, ఎంత శ్రేష్టమైన కరోనా టైంలో కరోనా వచ్చిందని ఎవరికైనా తెలుసా? కరోనా వచ్చిందని ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు కరోనా వచ్చిందని. కరోనా టైంలో గొప్ప గొప్ప వారు కూలిపోయారు కేవలము భయంతో మాత్రమే. కేవలము భయముతోనే అనేక మంది ప్రాణం ఇచ్చారు. అనేక మంది హాస్పిటల్కి వెళ్ళటానికి భయపడి వారు చనిపోయినట్టు మనం న్యూస్ లో చూసాం, మనం కల్లారా కూడా చూసాం. కానీ దేవుని ఒక వాక్ ఈ రాత్రికాల సమయంలో అంటుంది, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుదును. ఈ యెహోవా మాట వలన ప్రజలు బతుకుతారు. దేవుని యొక్క మాట వలన, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనంలో, దేవుని మాట వలన నరులు బ్రతుకుతారు. దేవుని యొక్క మాట అని అంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యమే. చూద్దాం ఒకసారి నిర్గమాకాండము 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచినలా నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములో ఏదియో మీకు రానియను, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవా నేనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, శ్రద్ధగా స్కూల్లో టీచర్లు ఉంటారు, మాస్టర్లు ఉంటారు, వాళ్ళు చెప్పే లెసను శ్రద్ధగా ఎన్నోడే ఆ యొక్క టెస్టుల్లో రాసే ఎగ్జామ్లో 100కి 100 మార్కులు తెచ్చుకుంటాడు. అప్పటికప్పుడు చదివినోడు, కష్టపడి చదివినోడు పాస్ అవుతాడు. ఏదో ఒకటిగా గండం గట్టెక్కిందిరా బాబు అన్నట్టు పాస్ అవుతాడు. కానీ 100కి 100 మార్కులు తెచ్చుకోలేడు, ఫస్ట్ క్లాస్ రాలేడు. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచినలా. ఆయన ఆజ్ఞలనంటే పరిశుద్ధ గ్రంథంలోని ఆయన వాక్యం. పరిశుద్ధ గ్రంథంలోని ఆయన మాటలకు నీవు విధేయులయ్యి, నీవు లోబడి, నీ ప్రాణాత్మ శరీరాల్ని ఆయనకి అర్పించుకొని మనకు నచ్చినట్టు కాకుండా, మనకు నచ్చినట్టు జీవించకుండా ఆయన ఆజ్ఞలకు లోబడి వాక్యం ఏమి చెబుతుందో, వాక్యం ఎలా బ్రతకమంటుందో అలా గనక మనం బ్రతికితే, వాక్యము ఎలా అయితే ఉండమంటుందో అలా గనక మనం ఉంటే గనక ఐగుప్తుకి కలగజేసిన ఏ రోగమును కూడా మీకు రాదు. మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మాట వల్ల మనం బ్రతకాలంటే ఆయన మాటలు మన హృదయంలో ముద్రించుకోవాలి, ఆయన మాటలు మన హృదయంలో చేర్చుకోవాలి, వాటికి అనుగుణంగా మనం నడుచుకొని జీవించాలి. వాక్యము విన్నట్టు వారిగా ఉండకుండా పక్కకెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే, నా జీవితంలో ఏ కార్యం చేయట్లేదు దేవుడు, నా జీవితము ఎక్కడేసిన గొంగలు అక్కడలాగే ఉన్నట్టుగా ఉంది అని అనుకుంటే అది పొరపాటు. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయాలనుకుంటే, విద్యార్థి ఉంటాడు, విద్యార్థి రోజు డైలీ స్కూల్కి వెళ్ళి ఆ యొక్క లెసన్లు శ్రద్ధగా విని వాటి ప్రకారము తను ప్రాక్టీస్ చేసుకొని చదువుకుంటేనే ఆయన ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు, మంచి మార్కులతో పాస్ అవుతాడు. అప్పుడప్పుడు ఏదో సెలవులకు వెళ్ళినట్టుగా, వానాకాలం బళ్ళు ఎండాకాలం బళ్ళు అన్నట్టుగా అప్పుడప్పుడు వెళ్తే ఆ వ్యక్తి పాస్ అవుతాడా? ఆ వ్యక్తి చదవగలుగుతాడా? దేవుని యొక్క మాటలు కూడా అంతే. చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం.
సిరియా రాజు సైన్యాధిపతి అయిన సిరియా అనే దేశానికి సిరియా రాజు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ సిరియా రాజుకి, ఆ రాజు కింద ఆ రాజ్యానికి సైన్యాధిపతి ఒక ఆయన ఉన్నాడు. అతని పేరు చదువమ్మ. నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే, అతడు అన్యుడైనప్పటికీ, దేవుణ్ణి తెలియని వాడైనప్పటికీ కూడా దేవుడే అతనికి తోడుగా ఉండి, అతడు ఎక్కడికి వెళ్తే అక్కడ యుద్ధానికి వెళ్తే దేవుడే అతనికి విజయాన్ని దయచేస్తున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఎవరైనా సరే నిజమైన దేవుడైన యేసు ప్రభువారి మీద విశ్వాసం ఉంచావంటే నీవు ఎక్కడికి వెళ్తే నీతో పాటు ఆయన అక్కడికి వస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ సిరియా దేశానికి సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు మహాపరాక్రమశాలి ఉండెను. అతడు మహాపరాక్రమశాలి, ఎవరినైనా ఓడించగల యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, ఎవరైనా సరే ఆయన ముందు నుంచోటానికి వీల్లేనంతగా యుద్ధం చేయగల నైపుణ్యం కలిగ సామర్థ్యం కలిగిన వ్యక్తి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు చదువమ్మ. కానీ అతడు కుష్ఠరోగి. ఇంత యుద్ధ ప్రామాణ్యం కలిగిన వ్యక్తి, ఇలా యుద్ధం చేసి విజయాన్ని పొందుకునే వ్యక్తి కుష్ఠి వ్యాధి చేత బాధపడుతున్నాడంట. కుష్ఠి వ్యాధి చేత బాధపడుతుంటే ఇతను ఇజ్రాయేల్ ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళాడు. ఇజ్రాయేల్ ప్రాంతం మీద యుద్ధం చేసి ఆ ప్రాంతంలో ఉన్న జనులందరి మీద జయం పొందుకొని ఆ ప్రాంతంలో ఒక చిన్నదాన్ని వాళ్ళ యొక్క కుటుంబంలోకి బానిసగా తీసుకొచ్చాడు. ఆ కుటుంబంలో పనిచేయడానికి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చాడు. ఆ చిన్నది తన యజమానుని చూసినప్పుడు తన యజమానుడైన నయమాను కుష్ఠి వ్యాధితో బాధపడుతున్న చూసి తన యొక్క యజమానురాలతో చెప్పింది, అమ్మా, మన యజమానుడు కుష్ఠి వ్యాధితో బాధపడుతున్నాడు, ఈ బాధ నేను చూడలేకపోతున్నాను. మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ దైవజనుడి వద్దకు నువ్వు వెళ్తే గనక, ఆ దైవజనుడు చెప్పిన మాట నువ్వు వింటే గనక నీవు నిశ్చయముగా ఆ యొక్క వ్యాధి నుంచి స్వస్థ పొందుకుంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు చెప్పిన మాట చెప్పినట్టు చేస్తే జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. మేము కొంతమందికి చెబుతూ ఉంటాం, అమ్మా జీవితాన్ని ఎలా మార్చుకోండి, జీవితాన్ని ఎలా మలుచుకోండి, మీరు ఎలా ఉండండి అమ్మా, ఎలా ఉంటే మీ జీవితం కట్టబడిద్ది, తమ్ముడు ఎలా ఉంటే నీ జీవితం బాగైద్ది అని చెబుతుంటే ముందు మనం చెబితే బాగానే అంటారు, అలాగేనండి పాస్టర్ గారు, అలాగేనండి చేస్తామన్నట్టు మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటారు. దైవజనుడి దగ్గరకు వచ్చావు, దైవజనుడు చెప్పిన మాటకి లోబడితేనే నీ జీవితంలో కార్యం జరిగిద్ది. దైవజనుడి ద్వారా పలికిచ్చేది ఎవరో దేవుడే పలికిస్తాడు. మాకేమైనా సరదానా చెప్పడానికి? మాకేమైనా పని లేదా? మేము కూడా ఎంతో ప్రయాసపడి ఎంతో ప్రార్థించి వారి జీవితాలు ఎంతో మందికి, చాలా మందికి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం, చాలా మందికి యవనస్తులు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు మాట విన్నట్టే ఉంటారు, మళ్ళీ త్రోవ తప్పిపోతారు. అరే ఏమైందిరా అని అంటే ఏదో అయిపోయిందండి, ఏదో అలా జరిగిపోయిందని అంటే మరి మనల్ని అడగటం ఎందుకు? మనం ఇంకా ప్రయాసపడి వాళ్ళు ఫోన్ చేసి ఎలా ఉన్నావు నాన్న, ఏంటి పరిస్థితి, ఏంటి ఎలా జరుగుతుంది, ఏంటి ఎలా ఉందని అంటే బాగానే ఉందని అబద్ధం చెబుతారు, కానీ అసలు మ్యాటర్ చెప్పరు. ఏం జరుగుతుందో వాళ్ళు చెబితేనే కదా. మేము గడిచిన సంవత్సరం నేను కోరుమావిడి అని పేరున్నారు, మీరు కోరుమావిడి అని పేరున్నారా? కోరుమావిడి ప్రాంతంలో రవితేజ గారు మేమిద్దరం కలిసి వెళ్ళినప్పుడు ఆ సహోదరికి చాలా కాలం నుంచి గర్భఫలం లేదంట. ప్రార్థన చేసి ఆ రోజు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఇదే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి దేవుడు మాట్లాడితే వెంటనే నేను వాక్యం తెరిచి ఆమె చేత చదివించి అమ్మా దేవుడు తప్పకుండా నేను దర్శిస్తాడని చాలా నమ్మకంతో చెప్పి బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పాను, దేవుడు మళ్ళీ మాట్లాడాడండి, అసలు భలే ఆశ్చర్యం వేస్తుంది, చాలా నమ్మకంతో చెప్పాను. ఆ సహోదరికి మాత్రం కంపల్సరీ గర్భఫలం కలిగిద్దని చెప్పాం. గర్భఫలం వచ్చింది. మొన్న రీసెంట్గా గడిచిన ఈ వారంలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ చెల్లి వివాహం జరిగితే ఆ వివాహానికి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్తే పలానా మీ అక్క ఎలా ఉందని అంటే అక్కకి హెల్త్ బాగోట్లేదు, 2 సార్లు మిస్క్యారీ అయింది.
ఇప్పుడు ఫస్ట్ ఒకసారి గర్భఫలం దేవుడు అనుగ్రహించాడు. దైవజనుడికి ఒకసారి ఫోన్ చేసి ఇలా కార్యం జరిగిందని చెబితే ఏమైంది? వెళ్ళి ప్రార్థిస్తాంగా, ప్రార్థించి నీకు అంత ఇబ్బందిగా ఉంటే ఆ ప్లేస్ మార్చి అమ్మ అక్కడ ఉండకు, వేరే దగ్గర ఉండు, మీ అమ్మగారి ఇంటి దగ్గర ఉండు, లేకపోతే ప్రార్థన చేసుకొని అప్పుడప్పుడు వెళ్ళి దర్శించి మనం జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఒకసారి మిస్క్యారీ అయింది, అప్పుడైనా సరే దైవజనుడికి ఫోన్ చేయాలని జ్ఞాపకం ఉండాలా? అప్పుడైనా దైవజనుడికి ఫోన్ చేయాలని జ్ఞాపకం ఉండాలిగా. ఎలా జీవిస్తున్నారు భక్తిపరులు. నాకెంత బాధ కలిగిందని అంటే, ఓ పక్కన దేవుడు దర్శించినందుకు ఆనందపడాలా, ఓ పక్కన అలా జరిగినందుకు బాధపడాలో నాకు అర్థం కాల. 2 సార్లు అలా జరిగిందంట. మళ్ళీ ప్రార్థించాను, మళ్ళీ దేవుడు ఆ బిడ్డను దర్శించిపోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారినే దర్శించిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఎంత ప్రయాసపడి వచ్చి కూర్చొని ఓపికతో ఉంటున్న నీ జీవితాన్ని దేవుడు దర్శించడా? తప్పకుండా దర్శిస్తాడు. ఓపిక కావాలి, దేనికైనా ఓపిక కావాలి, దేనికైనా పేషెన్స్, ఓపిక కావాలి. ఓపిక కలిగి ఉంటే గనక ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ నయమాను కుష్టు వ్యాధితో బాధపడుతున్నాడు. తన యొక్క గృహంలో బానిసగా ఉన్న ఆ చిన్నది చెప్పింది, మా దేశంలో దైవజనుడు ఉన్నాడు, మా దేశంలో దేవుని ప్రవక్త ఉన్నాడు. మరి ఇంత ప్రయాసపడి రావటం ఎందుకు? 4-5 కొరకు రావడం ఎందుకే? ఈ 4-5 4,000 మందిగా దేవుడు మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విశ్వాసం అంతే, మా విశ్వాసం అంతే. మేము జవనాన్న కాలనీలో 4-5 ప్రారంభించాం. ఇప్పుడు 5 కుటుంబాలు 6 కుటుంబాలు వస్తున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నో వ్యతిరేకతలు వచ్చినాయి, ఎంతో మంది వ్యతిరేకించారు, అయినా సరే నిలబడ్డాం. అందుకే మేము ఎందుకని రమ్మనమని అంటున్నామంటే, దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయాలని, దేవుడు మీ జీవితాలను కట్టాలని, దేవుడు మీ జీవితాలను ఆస్వాదించాలి. ఒకానొక సమయంలో నా జీవితం ఎలా ఉండేదంటే, అసలు ఈ రోజు గడిస్తే చాలు రా బాబు అన్నట్టుండేది. ఈ రోజు అసలు గడిచింది అనంటే దేవా స్తోత్రం, వందనాలు ప్రభు అన్నట్టుండేది. అలాంటి నా జీవితాన్ని దేవుడు ఎంతో ఉన్నతంగా ఆస్వాదించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకళ్ళ జీవితాన్ని బలపరిచే విధంగా, ఒకళ్ళ జీవితాన్ని కట్టే విధంగా, ఒకళ్ళ జీవితాన్ని ఆదరించే విధంగా దేవుడు నా జీవితాన్ని మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఆరాధించే దేవుడు, నీవు ఆరాధించే దేవుడు ఒకడే కదా. ఆయన అబ్రహాం, ఇస్సాకులు, యాకోబు దేవుడు నీవు ఆరాధిస్తున్నావు. సృష్టికర్త అయిన దేవుడు నీవు ఆరాధిస్తున్నావు కనుక ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అన్యుడైన నయమానుని దేవుడు దర్శించాడు. యెహోవాయే అతనికి తోడుగా ఉండి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ విజయాన్ని దయచేసిన అతను యెహోవా దేవుడని, ఆయన యెహోవా ఎల్లప్పుడూ ఆయనకి తోడుగా ఉండి ఎక్కడ వెళ్తే అక్కడ విజయాన్ని దయచేసిన దేవుడే ఆ చిన్నదాని ద్వారా ఆ యజమానురాలుతో చెప్పినప్పుడు ఆ యజమానురాలు, అవునయ్యా మనం ఇంట్లో ఉన్న ఆ పనిచేసే చిన్నది చెప్పింది, వాళ్ళ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, అతని పేరు ఎలీషా, ఆయన యొద్దకు వెళ్తే గనక, ఆయన మాట వింటే గనక నీవు తప్పకుండా నీకున్న వ్యాధి నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు అని చెప్పినప్పుడు ఆ యొక్క నయమాను ఏం చేశాడో చూసుకొని ముగించుకుందాం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చదువమ్మా. ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము. నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అంటే తన దగ్గర ఉన్న ఒక శిష్యుడిని పంపాడు అనమాట నయమాను వద్దకి. ఇలాగ నయమాను వచ్చాడు, ఇలాగా నయమానికి ఇలాగ వ్యాధి ఉందనంట. నయమాను మరి అడుగుతున్నాడు, ఏం చేయమంటావు సేవకుడా, దైవజనుడా అని అంటే, నయమాన్ని 7 మార్లు యోర్దాను నదిలో మునిగి స్నానం చేయమను. స్నానం చేస్తే అతని స్థితి మారిపోతుంది, ఆ దేహం మీద ఉన్న కుష్టు వ్యాధి నుంచి అతడు శుద్ధుడవుతాడని చెప్పినప్పుడు నయమాను ఏం చేశాడు చూద్దాం. అంతకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. కుష్ఠరోగం మాన్పున మంచిదే, మంచి ఆలోచనే. ఆయన ఏమనుకున్నాడంటే, దైవజనుడే నా యొద్దకు వచ్చి, మనం అనుకుంటాం కనుక ప్రభా ఈ రోజు ఎలాగైనా సరే దైవజనుడు నా మీద తల మీద పెట్టి ప్రార్థన చేయాలి, ప్రభా నా మీద ప్రార్థన చేయాలి బాబా, నా తల మీద మంచిదే, మంచి ఆలోచనే కాదని అనుకోవట్లేదు.
నయమాను కూడా అలాగే అనుకున్నాడు. మీరు కూడా అలాగే అనుకుంటున్నారేమో. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన బ్రతుకును. నీవు ఆ మాటలు వినటానికి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధానికి వచ్చావు కనుక దైవజనుడు వచ్చి నీ తల మీద చేసి ప్రార్థన చేసినా చేయకపోయినా ఆయనే నిన్ను డైరెక్ట్ గా దర్శిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మ ఒకసారి 11. దమస్కు అంతకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్ద తర్వాత వచ్చింది చదువమ్మ 12 వచ్చింది. దమస్కు నదులైన ఆబాలోను ఫర్ఫారును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కాదు. అతని ఉద్దేశం ఏంటి? ఇజ్రాయేల్ దేశంలో ఉన్న నదుల కంటే మా దేశంలో ఉన్న నదులు చాలా మంచినీటి నదులు, శుభ్రంగా ఉంటాయి. దాంట్లో స్నానం చేయమంటే బాగుండేది. కానీ ఈ యోర్దాన్ నది ఎలాంటిది అని అంటే మురికి నీరు ప్రవహిస్తుంది. యోర్దాన్ నది ఎలా అంటే మురికి నీరు, మట్టి నీరు. మనకు వరద వచ్చినప్పుడు గోదావరి ఎలా ఉండిద్ది? సిద్ధాంతం బ్రిడ్జి మీద ఉండి చూస్తే కనుక అర్థమైపోయింది ఎలాగుండిద్ది. ఎర్రగా ఉండిద్ది. ఎందుకంటే అది కొండల్లో నుంచి గుట్టల్లో నుంచి అలాగా మొత్తం మట్టితో అలాగా వస్తూ ఉండిద్ది కనుక అలా ఎర్రగా కనపడతా ఉండిద్ది. అలాగే ఉంటుంది అది యోర్దాన్ నది. ఈ మురికి నీటిలో, ఈ బురద నీటిలో నన్ను మునగమంటున్నాడే అని చెప్పేసి కోపం తెచ్చుకున్నాడు. చదువమ్మ. వాటిలో స్నానం చేసి శుద్ధి నొందనేలా అని అంటే దైవజనుడు చెప్పిన మాట తప్పని అనుకుంటున్నాడు. దేవుడు మాట్లాడిన మాట దేవుడు అంటాడు, నీ జీవితాన్ని నాకు అర్పించుకో, ఇక నుంచైనా నీవు మంచిగా నాకు లోబడి బ్రతుకానని అంటే మనం అప్పటి వరకే విన్నమట్టి వారిగా ఉంటే మన జీవితాల్లో కార్యాలు జరగవు. దేవుడు నన్ను అన్నాడు, నా కుమారుడా నువ్వు మొత్తం నన్ను సమర్పించేసుకో, నీ జీవితాన్ని నాకు అప్పగించు, ఆ పాపపు జీవితం నుంచి, ఆ లోకం జీవితాన్ని విడిచిపెట్టి నాకు నువ్వు సరెండర్ అవ్వు అని అన్నాడు. నేను సరెండర్ అవ్వటం ఇది ఒక్కరోజులో జరిగిన కార్యక్రమం కాదు. ఒక్కరోజుకే రాత్రే మనము దేవుణ్ణి హృదయపూర్వకంగా తెలుసుకోలేము. మెల్లమెల్లగా దేవునితో నువ్వు కలిసిగలక ఉంటే గనక, దేవునితో అంటగట్టబడి ఉంటే గనక నీవు ఫలిస్తావు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు మనం లోబడాలి. దేవుడు మన జీవితాల్ని మార్చుకోమంటానికి ఆయన వాక్యాన్ని దేవుడు వెల్లడిపరుస్తున్నప్పుడు వెల్లడిపరచబడిన వాక్యానికి మనం లోబడాలి. లోబడిన వారే దీవించబడతారు. ఇక్కడ నయమాను కోపం తెచ్చుకొని నన్ను మా దేశంలో మంచి నదులు ఉన్నాయి అక్కడ మునగమంటే మునిగేవాడిని, ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో యోర్దాన్ నదిలో మునగమంటున్నాడు. ఆ దైవజనుడికి ఏమైనా మైండ్ ఏం పని చేయట్లేదా? మైండ్ ఏమైనా మోకాల్లో ఉందా అని అనుకుంటున్నాడు. సేవకు లేదని చెబితే అలాగే అనుకుంటారు. అమ్మ ఇలా కాదమ్మా ఇలా చేద్దామమ్మా అని అంటే పాస్టర్ గారు అలాగే చెబుతారండి అని ఊంకొట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నాకు నచ్చినట్టు చేసుకుంటారు. అది తేడా కొట్టేసిన తర్వాత అప్పుడు వస్తారు దైవజనుడి దగ్గరికి, దేవుడి దగ్గరికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అలా ఉండకూడదు. మన యథార్థతను బట్టే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. మన నీతిని బట్టే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మన యొక్క యథార్థమైన భక్తే మన జీవితాలు ఆస్వాదింపబడటం కాదు, మన పిల్లల తరాలు ఆస్వాదింపబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును. చదువమ్మ. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే దీవించిన ఎడల నీవు చేయకుందువా? అతను ఏదైనా గొప్ప కార్యం చేయమంటే, ఎవరికైనా దాన ధర్మం చేయమంటే చేయవా? ఏదైనా మంచి పని చేయమంటే చేయవా? ఒక పనివాడు తన దగ్గర ఉన్న సైనికుడికున్న జ్ఞానం కూడా నయమానికి లేదు. ఉండటానికి గొప్పవాడే, పరాక్రమశాలే, దేవునికి మాటకి లోబడిన స్వభావము, లోబడిన ప్రజలారా అని దేవుడు బాధపడుతున్నాడు. ఆనాడు కూడా నోవాహు దినాల్లో ప్రజలు దేవునికి లోబడలేదు. ఇప్పుడు కూడా చాలా మంది దేవుడికి లోబడట్లేదు. అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు, నేను వచ్చే సమయంలో భూకంపాలు వస్తాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు వస్తాయి, దేశాలు ప్రాంతాలు అల్లకొల్లం అవుతాయి, వరదలు వస్తాయి. ఈ బుడమేరు వాగు పొంగితేనే విజయవాడ అల్లకొల్లం అయిపోతుంది. మరి ఈస్ట్ వెస్ట్ గోదావరి పొంగినప్పుడల్లా లంక ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. మీకు తెలుసా? చాలా లంక ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. పోలవరం ముప్పు ప్రాంతంలో 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాలు మునిగిపోతాయి. ఇప్పటికి 2 సార్లు మునిగిపోయింది. వాళ్ళు కొండలో గుట్టలోకి వెళ్తారు.
కొండల గుట్లకి వెళ్ళి అదంతా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఇళ్ళని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. 2022 సంవత్సరంలో అయితే 5 సార్లు వచ్చింది. 5 సార్లు గోదావరి పొంగింది. బుడమేరు వాగు పొంగిందో లేదో విజయవాడ మొత్తం మునిగిపోయిందని అంటున్నారు. విజయవాడ మొత్తం మునిగిపోయింది అంటున్నారు. మరి మిగతా ప్రాంతాలు కూడా మునిగిపోతున్నాయి. మిగతా ప్రాంతాలకు కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. మనమైతే ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా ఎలా ఉన్నాం, కానీ చాలా లంక ప్రాంతాలు మేము వెళ్తూ ఉంటాం. ఆ గోదావరి ప్రాంతాలు, లంకలో ఉన్న ప్రాంతాలు, చాలా ప్రాంతాలు ప్రతి ఏటా గోదావరి ఇప్పటికి కూడా వారికి సరైన మార్గం లేదు. వారు పడవల ద్వారా దాటి వారి ప్రాంతానికి వారు వెళ్ళాలి. అలాంటి ప్రాంతాలు ఉన్నాయి. మనం ప్రార్థన చేద్దాం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరకు, ప్రభుత్వము ప్రజల పట్ల న్యాయంగా వ్యవహరించేటట్టు, న్యాయమైన పరిపాలన జరిగేటట్లు ప్రభుత్వం కొరకు మనం అందరము ప్రార్థన చేద్దాం. మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ నయమాను కోపం తెచ్చుకొని వెళ్ళిపోవాలనుకుంటే పక్కనున్న ఆ యొక్క సైనికుడు పనివాడు అంటున్నాడు, అయ్యా నిన్ను దైవజనుడు ఏదైనా మంచి కార్యం చేయమంటే నువ్వు తప్పకుండా చేస్తావు కదా అంటున్నాడు. చదువమ్మా. అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా? దానికంటే మేలుగా నిన్ను ఆస్తి ఇచ్చేసి దేవుడి దగ్గరికి రమ్మని దేవుడు అంటున్నాడా? నీ ఆస్తిలో సగభావం ఇమ్మని దేవుడు అడుగుతున్నాడా? నీకున్న డబ్బులమ్మా, నీకున్న డబ్బులన్నీ మాకు ఇచ్చేయమని చెప్పేసి దేవుడు ఏమన్నా అంటున్నాడా? దేవుడికి కావాల్సింది ధనము, బంగారము, వెండి కాదు, కానీ నీ హృదయం కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ హృదయంలో చోటు కావాలి. ఆయన నీ హృదయం అనే యొక్క తలుపు యొద్ద నుంచొని ఆయన కొడుతున్నాడు. ఎవరైనా తలుపు తీస్తే గనక ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో పాటు నివాసం చేస్తారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతో దేవుడు నివాసం చేయాలంటే నీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వాలి. మన హృదయంలో ఏవేవో పెట్టుకుంటూ ఉంటాం, మనం హృదయంలో ఏవేమో దాచుకొని ఉంటాం, కానీ దేవుడికి మాత్రం మనం చోటేమో. దేవుడికి, దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చోటిస్తే కనుక మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారబడతాయి. ఇక్కడ పనివాడు అంటున్నాడు, అయ్యా నీకేదైనా మంచి కార్యం చేయమంటే చేస్తావు కదా, నువ్వు తప్పకుండా చేస్తావు కదా, నువ్వు అంత గనుడు కదా. దానికన్నా వెళ్ళి జస్ట్ అలాగా యోర్దాను నదిలో 7 మార్లు మునిగితే ఏమైతే పోలా. చాలా మంది కూడా యేసు ప్రభువు కూడా అందరిలాగే దేవుడు అని చెప్పేసి వస్తూ ఉంటారు, అందరిలాగే దేవుడు అని వస్తూ ఉంటారు. మంచిదే, కానీ ఆయన అందరిలాంటి దేవుడు కాదు, అందరికంటే గొప్పవాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆయన భూమి ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త. ఆయన ఈ సృష్టికి పునాది వేసినప్పుడు ఆయన ఉన్నాడు. ఆయన మానవుల యొక్క పాపాల నిమిత్తం బలైన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఏదైనా మంచి కార్యం చేయమంటే చేయవా అని ఆ పనివాడు అన్నప్పుడు ఆ పనివాడు ద్వారా ఆ నయమానికి జ్ఞానోపదేశం కలిగి నయమాన్ ఇప్పుడు ఏం చేశాడో చూద్దాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో చివరికి ఏమైంది? దైవజనుడు చెప్పినట్టు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందా లేదా? దేవుడు చెప్పినట్టు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందా లేదా? మనం ఎన్ని వంకర త్రోవలు నడిచినా సరే చివరికి దేవుని వద్దకు రావాల్సిందే. ఆ వంకర త్రోవలన్నీ నడవక ముందే స్ట్రైట్ మార్గంలో మనం వెళ్ళాలని అంటే ముందుగానే దేవుని తెలుసుకోవాలి, ముందుగానే సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ నయమాను అటు తిరిగి వెనక్కి ముందుకి ఆలోచించి మళ్ళీ ఆ పనివాడు ద్వారా దేవుడు దర్శించినప్పుడు మళ్ళీ ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు చూద్దాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లల వాని వలె దేహం వలె ఆయన శుద్ధుడైపోయాడు. దేవుని నామానికి కేవలం ఎలా జరిగింది? ఆ యోర్దాను నదిలో ఏమి లేదు, ఆ మురుగునీటిలో ఏమి లేదు. కేవలము దైవజనుడు చెప్పిన మాట వల్ల, కేవలము దేవుని యొక్క మాట వల్ల, కేవలము దేవుని యొక్క వాక్కు ద్వారానే కార్యం జరుగుతుంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వాక్కులో అంత శక్తి ఉంది, ఆయన వాక్కులో అంత బలం ఉంది. నయమాను దైవజనుడు చెప్పిన మాటకి లోబడి యోర్దానులో మునిగినప్పుడు అతని దేహం ఎలా అయిందనంటే పసిపిల్లవాని దేహం వల్లే మారిపోయిందంట. అంటే ఆ కుష్టి వ్యాధి నుంచి నయమాను విడుదల పొందుకున్నాడు. దేహం ఎలా మారిపోయిందనంటే అతడు పరాక్రమశాలి అయినా అతని దేహము పసిపిల్లవాని దేహం. చిన్నపిల్లలు 6 నెలలు 7 నెలలు ఉన్న పిల్లలు దేహాన్ని ఎప్పుడైనా ముట్టుకున్నారా మీరు? ఎలా ఉండేదంటే దూదిలాగా, స్పాంజిలాగా, ముట్టుకుంటే మచ్చబడిపోయిద్దా, జారిపోయిద్దా అన్నట్టుండిద్ది. అలాగా దేవుడు నయమాను
నయమాను దర్శించి నయమానుకున్న కుష్టి వ్యాధి నుంచి విడుదల కలిగించిన దేవుడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎటువంటి వ్యాధితో ఉన్నా, ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నా, ఎటువంటి సమస్యతో నువ్వు సతమతమవుతున్నా సరే, ఆయన యొద్దకు వచ్చావు గనక, ఆయన మాటలకు నీవు లోబడి జీవించాలనుకుంటున్నావు గనక ఆయన తప్పకుండా నీకున్న పరిస్థితి నుంచి నిన్ను విడిపించే దేవుడు, నీకున్న అనారోగ్యం నుంచి నిన్ను బాగు చేసే దేవుడు, నీ కుటుంబ సమస్యల నుంచి నిన్ను విడిపించే దేవుడి వద్దకు నీవు వచ్చావు గనక ఆయన తప్పకుండా నీకు న్యాయం చేసే దేవుడు. ఆనాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సిరియా సైన్యాధిపతి అయిన నయమానికి తోడుగా ఉండి నయమాన్ని స్వస్థపరిచిన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ రాత్రికాల సమయంలో మీకున్న పరిస్థితిని అంతటినీ మార్చును గాక, మీకున్న స్థితిని అంతటినీ మార్చును గాక. మిమ్మల్ని ఆశీర్వాదానికి కర్తలగుటికే ఆయన పిలిచాడని అంటున్నాడు. మనం ఆశీర్వాదానికి కర్తలగుటికే ఆయన పిలిచాడు. నువ్వు బాధపడటము, నువ్వు నలిగిపోవటము, నువ్వు వేదన పడటము, నువ్వు సతమతం అవటము ఆయనకి ఇష్టం లేదు గనక ఆయన వాక్కుతో ఈ రాత్రికాల సమయంలో మనం దర్శించాడు గనక ఆయన వాక్కు మనకి ఏమి నేర్పించిందో, ఆయన వాక్కు ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాడు. దావీదు దివారాత్రులు వాక్యం ధ్యానించేవాడు. దావీదు రాత్రి జాములందు వాక్యం ధ్యానించేవాడు. ఆ వాక్యం చదివి దావీదు బలపరచబడి, అందుకే దావీదుకు వచ్చిన శ్రమలన్నిటిలో దేవుడు దావీదుకు తోడై ఉండి దావీదుని తప్పించిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే దేవుడు మీకు కూడా తోడై ఉండి మీకున్న పరిస్థితులన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించును గాక. ఒక్కసారి మూలవాక్యం చదువమ్మ. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్కు ఎత్తుపెట్టి ప్రార్థన చేయండి. ఈ వాక్కుని మీరు ధ్యానించండి. ఈ వాక్యాన్ని మీరు నెవరు వేసుకుని, అవును ప్రభా, నీ దాసుడి ద్వారా, దైవజనుడి ద్వారా నీవు మాట్లాడావు, నా జీవితాన్ని మారుస్తానంటున్నావు, నా బ్రతుకును మారుస్తానంటున్నావు, నాకున్న పరిస్థితిని నీవు మారుస్తానంటున్నావు ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా నిన్ను దర్శించి నీకున్న పరిస్థితి అంతటి నుంచి విడుదలిచ్చే దేవుడు, నీవు ఆశ్రయించిన గొప్ప దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ప్రార్థన చేసుకోండి, అలాగే ప్రార్థన చేసుకోండి. ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు. విన్న వాక్యాన్ని బట్టి, అవును ప్రభా, ఇప్పటి వరకు నేను వాక్యం ధ్యానించలేకపోతున్నానేమో, నేను శ్రద్ధ పెట్టలేకపోతున్నానేమో, ఏవేవో మాటల కొరకు నేను ప్రయాసపడుతున్నానేమో, ఏవేవో మాటలు వినాలని, ఒకవేళ టీవీ చూడాలని నేను ప్రయాసపడుతున్నానేమో, సెల్ ఫోన్లు చూడాలని ప్రయాసపడుతున్నానేమో, నీ మాటలకు నేను దూరంగా ఉంటున్నానేమో అని దేవుని ఎదుటి పశ్చాత్తాపడి ఇక నుంచైనా నేను నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను ప్రభువా అని నీవు అనుకొని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే గనక ఆయన తప్పకుండా నిన్ను బలపరిచే దేవుడు, ఆయన తప్పకుండా నీకున్న పరిస్థితిని మార్చే దేవుడు.